సో గైస్ వెనక కనిపిస్తుంది కదా, అదే నానా ప్లాజా, ప్రపంచంలోనే అతిపెద్ద అడల్ట్ ప్లే గ్రౌండ్. లోపల కళల ప్రపంచంలో నుంచి అయితే బయట వచ్చిన, నానా ప్లాజా నుంచి బయట వచ్చిన ఇప్పుడే లోపల ఒక్కలంటే ఒక్కరు కూడా బట్టలు వేసుకోకుండా నగ్నంగా డ్యాన్స్ చేస్తున్నారు, స్నానం చేస్తున్నారు, మొత్తం ఆడలు ముద్దులు ఇచ్చుకుంటున్నారు. So hello guys, welcome back to the channel. I am Vinay and you are watching Vinay Telugu Yatri. So guys, మనమైతే ఫైనలీ స్వర్గానికి అయితే వెళ్ళబోతున్నాము. వీడియో థంబ్నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు మనం ఎక్కడ వెళ్తున్నామో. ఎస్ గైస్, మనమైతే నానా ప్లాజా అయితే వెళ్ళబోతున్నాము. అక్కడ ఎన్నో స్వర్గంలాగా ఉంటుందట. నేనైతే ఆ స్వర్గాన్ని మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తా. ఇంకా చెప్పాలంటే ఈ వీడియోలో మనం ఏం కవర్ చేయబోతున్నాం అంటే, అసలు బ్యాంకాక్లో అర్ధరాత్రి వ్యభిచారం అనేది ఇంత విచ్చలవిడిగా ఏ విధంగా జరుగుతుంది, అసలు నానా ప్లాజా లోపల అసలు ఏముంది, నానా ప్లాజాకి ఎలా వెళ్ళాలి, అసలు నానా ప్లాజా లోపల ఏం జరుగుతుంది, నానా ప్లాజా చుట్టుపక్కల ఏరియాలో అసలు ఏముంది, ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాము. మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇప్పుడైతే కోషన్ రోడ్లో ఉన్నాము. కోషన్ రోడ్ నుంచి నేనైతే డైరెక్ట్ క్యాబ్ అయితే బుక్ చేసిన 100 బాత్కి. కోషన్ రోడ్ నుంచి నానా ప్లాజా దగ్గర 7 కిలోమీటర్స్ ఉంది. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి నానా ప్లాజాకి అయితే వెళ్తున్నాము. వీడియో మాత్రం ఫుల్ బాగుంటుంది. ప్లస్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్, ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక వస్తే ఎలా వెళ్ళాలి, ఎలా పిక్ చేయాలి, ఎంత డబ్బులు అవుతాయి, ఎంత ఖర్చు అవుతుంది అన్నీ చెప్తా, సరేనా? ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఇక మనమైతే వెళ్దాం పదండి. సో గైస్, మన ట్యాక్సీ అయితే వచ్చేసింది. ఇక లోపల కూర్చొని నానా ప్లాజా, భారతీయుల స్వర్గానికి స్వాగతం పలుకు నానా ప్లాజా, వెళ్దాం పదండి. హలో సవదికా, కపుంకా, యూ స్పీక్ ఇంగ్లీష్? Yeah, a little bit. Oh, what's your name? My name is X. X. Yeah. Oh. బలోడికి పుష్ప సాంగ్ వినిపిస్తున్నా. పుష్ప యూ సింగ్ సాంగ్. పుష్ప What's it mean? Okay, bye man. Bye-bye. Very good person. Okay, kapunka. గైస్, మొత్తానికి అయితే కళల ప్రపంచానికి వచ్చేసారు. ఇండియన్కి స్వర్గమైనటువంటి ప్లేస్కి అయితే వచ్చేసారు. నా కళ్ళ ఎదురుగానే ఉంది మన ఈ భారతీయుల స్వర్గం. చూడొచ్చు, ఇట్లా సీదా లోపలికి వెళ్ళినాం అనుకో నానా ప్లాజా లోపల ఉంటుంది. నేనైతే ఇప్పుడు వచ్చేసి మిడిల్ ఆఫ్ ద రోడ్లో ఉన్నా. సో సీదా మనం లోపల వెళ్ళి నానా ప్లాజాని మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఏమో కొట్టినా కొడతారంట వీడియో తీస్తే, అర్థం చేసుకోండి. పింగ్ పాంగ్ షో? Yeah. How much ping pong show? It's here for motorbike 100 baht. It's for tickets 700 baht. Okay. How 1 hour? 1 hour and a half. 1.5. Yeah. Good, beautiful lady. ఓకే. చూడొచ్చు, 700 బాత్కి అయితే పింగ్ పాంగ్ షో చేస్తారంట. వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. సో ఇక మనమైతే నానా ప్లాజా గురించి మాట్లాడుతున్నాం కదా. నానా ప్లాజా వ్లాగ్ చేయడం అంటే ఆషామాషి కాదు. చూడొచ్చు, నాతో పాటు ఎవరు కూడా లేరు. నేను ఎందుకు తీస్తున్నా వీడియో అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక నా వ్యూవర్స్, నా తెలుగు ప్రజలు ఎవరైతే నానా ప్లాజా లోపలికి వెళ్తారో వాళ్ళకు ఇప్పుడు నేను వెళ్తే ఎలా ఉంటుందో అలా అక్కడ ఏం జరుగుతుంది, నానా ప్లాజా లోపల అసలు ఏముంది, అక్కడ డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి. సో ఇలాంటివి అయితే మనమైతే అన్ని విషయాల్లో తెలుసుకున్నాం. మీకు ఒక చిన్నపాటి నాలెడ్జ్ అయితే వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక బ్యాంకాక్ ప్లాన్ చేసుకుంటే. సో అందుకోసమే నా చిన్న ప్రయత్నం ఏంటంటే, మీరు ఏ స్కామ్లో ఇరుక్కోకుండా మంచిగా వెళ్ళి మీరు చేయాలనుకున్న పనులు చేసుకొని, చూడాలనుకున్నవి చూసుకొని రావడం అని అలాంటిది నేను కోరుకుంటున్నా. కాబట్టి వీడియో అయితే చేస్తున్నా. ఒక మంచి ఉద్దేశంలో అయితే వీడియో అయితే చూడండి, ఓకేనా? సో వెళ్దాం పదండి. అండ్ నానా ప్లాజాలో వీడియో తీయడం అయితే అంత ఆషామాషి కాదు. నన్ను కొట్టినా కొడతారు, చంపేసినా చంపేస్తారు, ఏమంటారు, వీడియోలు అన్ని కెమెరాలు వలగొట్టిస్తారు. చూద్దాం, నా వంతు వీలైనంత వరకు నేనైతే లోపలైతే అమ్మాయిలను కానీ మాట్లాడడం కానీ చూపిస్తా. లేకపోతే వట్టిగా వాళ్ళ దగ్గర వెళ్ళి వాయిస్ రికార్డ్ అట్లాంటివి వేసి ఎంత డబ్బులు ఉందో మీకైతే క్లియర్గా చెప్తా, సరేనా? సో మనమైతే ఇక నానా ప్లాజా లోపలికైతే వెళ్దాం పదండి. చూడొచ్చు గైస్, మొత్తం ఆఫ్రికన్ ఏ విధంగా ఉందో మంచిగా ఎట్లా ఒప్పుతుంది చూడొచ్చు. ఒకసారి వీడియో తీస్తున్నామని చెప్పి ఇంకా ఎక్కువ చేస్తుంది. కానీ ఆఫ్రికన్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఏమైనా చేస్తారు చూడొచ్చు.
సో గైస్ చూడొచ్చు కలల ప్రపంచం నానా ప్లాజా లోపలికి వెళ్ళి చూసి వద్దాం ఓకేనా. వీడియో అయితే కెమెరా ఇట్లా ఏం అలవ్ లేదు. నేను ఒక గంట సేపు లోపల గంట 2 గంటలు టైం స్పెండ్ చేస్తా బయటకు ఓకేనా. సో గైస్ వెనక కనిపిస్తుంది కదా అదే నానా ప్లాజా, ప్రపంచంలోనే అతిపెద్ద అడల్ట్ ప్లే గ్రౌండ్. లోపల ఎలా ఉంటుందో లోపల వెళ్ళి చూసి వస్తా. ఎందుకంటే కెమెరా కానీ ఇంకా వేరే వీడియో తీసినా కానీ ఇలాంటివి అయితే అస్సలు అంటే అస్సలు లేదు. ఒకవేళ మీరు వచ్చినా కానీ అట్లాంటి పనులు చేయకండి, పెద్ద సీన్స్ క్రియేట్ అవుతుంది అక్కడ. కొట్టినా కొడతారో ఏమైనా చేస్తారు. సో అందుకోసం వీడియో అట్లా చేయకండి. నేనైతే ఇప్పుడు వెళ్ళి ఒక గంట 2 గంటలు లోపల స్పెండ్ చేసి అక్కడ లోపల ఏ విధంగా ఉంది, అసలు ధరలు ఎలా ఉన్నాయి, అసలు ఏం చేయొచ్చు, మనము ఏం చూడొచ్చు, అక్కడ ఫేవరెట్ ప్లేస్ ఏది, అవన్నీ మాట్లాడుకుందాం సరేనా. నేనైతే ఫస్ట్ లోపలికి వెళ్ళి వస్తా ఓకేనా. స్టే ట్యూన్. చూడొచ్చు మనకైతే బయట నుంచి అయితే ఈ విధంగా అయితే ఉంది. ఈ చుట్టుపక్కల మొత్తం ఈ ఒక 800 మీటర్ల అంత దూరం ఉంటుంది. మొత్తం అవే మొత్తం వ్యభిచారం సంబంధించినవి మీకైతే చూడడానికి అయితే దొరుకుతాయి. అవి కూడా తెలుసుకుందాం మనము ఎంత రేటు ఉంటాయి ఏం కదా అని చెప్పేసి. చూడొచ్చు మంచి ఫిగర్లే ఉన్నారని చెప్పొచ్చు ఇక్కడ మొత్తము. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూర్చొని అది చేసి ఇది చేసి చిన్న అక్కడ చూడొచ్చు ఒక చిన్న పిల్లనే ఉన్నది, ఒక 18 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు నాకు తెలిసి. ఈ విధంగా అయితే కూర్చున్నారు ఇక్కడ. నేనైతే ఇంకా లోపలికి వెళ్తా. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత చూద్దాము అసలు ఏమున్నాయి ఏం కదా అని చెప్పేసి. చూడొచ్చు గైస్ మొత్తం అవే కేసులు, మొత్తం అవే కేసులు. లేడీ బాయ్స్ కూడా చాలా ఉంటారు. చూడొచ్చు నానా ప్లాజా ది వరల్డ్స్ లార్జెస్ట్ అడల్ట్ ప్లే గ్రౌండ్. ఇక్కడ మనకి ఎక్స్చేంజ్ సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడ గోగో బార్స్ ఉన్నాయి, ఇంకా చాలా బార్స్ ఉన్నాయి, క్లబ్స్ ఉన్నాయి, పబ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ లోపల మనకైతే వీడియో లాంటివి అట్లాంటివి అయితే అసలు ఎలో చేయరు. సో నేనైతే ఇప్పుడు లోపల వెళ్ళి ఒక 2 గంటలు టైం స్పెండ్ చేసి అసలు అన్నీ చెప్తా ఓకేనా. సో ఫస్ట్ అయితే నేనైతే లోపలికి వెళ్ళి నా అనుభవం ఎలా ఉందో మీతోనైతే షేర్ చేసుకుంటా ఓకేనా. సో గైస్ మెల్లిగా ఎవరు తెలియకుండా వీడియో అయితే తీసిన ఒక లుక్ వేసుకోండి. నానా ప్లాజా పైనుంచి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. ఇదిగో ఈ విధంగా బయట అక్కడ డ్యాన్స్ చేసే వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఈ విధంగా వచ్చి బయట అయితే కూర్చుంటారు. ఆ విధంగా మొత్తం బికినీలే వేసుకుంటారు. మొత్తము చిన్న క్లిప్ అయితే తీసిన చూడండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఈ విధంగా కూర్చుంటారు బయట. సో గైస్ ఇప్పుడే కళల ప్రపంచంలో నుంచి అయితే బయట వచ్చిన నానా ప్లాజా నుంచి బయట వచ్చిన ఇప్పుడే లోపల ఒక్కలంటే ఒక్కరు కూడా బట్టలు వేసుకోకుండా నగ్నంగా డ్యాన్స్ చేస్తున్నారు, స్నానం చేస్తున్నారు. మొత్తం ఆడలు ముద్దులు ఇచ్చుకుంటున్నారు, ఇంకా బిగ్నీలతో ఉన్నారు. చూసి మొత్తం దాదాపు ఒక 5 గంటలు వెళ్ళినా చూడు. ఇప్పుడు వెళ్ళి ఒక 1 o'clock అట్లా వెళ్ళినా ఇప్పుడు 3 అవుతున్నది. దగ్గర దాదాపు ఒక 2.5 గంటలు అయితే నేను లోపలైతే టైం అయితే స్పెండ్ చేసిన. మతిపోయింది నాకైతే. స్వర్గము అసలు వీడియో కానీ తీసి ఇచ్చే ఛాన్స్ ఇస్తే కానీ తీయనియరు. ఏం చేస్తాము సరే. ఇప్పుడు వచ్చేసి అసలు క్లబ్లో లోపల ఏం జరుగుతుందో మీకు చెప్తాను నేను. లోపల ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, లోపల వెళ్ళిన తర్వాత డ్రింక్స్ కొనుక్కోవాలి, ఒకవేళ అమ్మాయిలకి ఎలా కొనుక్కోవాలి, అవన్నీ మీకు చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోపల వెళ్ళినాం అనుకో, ఇప్పుడు లోపల వెళ్ళినాం అనుకో 200 బాత్ నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది ఒక డ్రింక్ కొనుక్కోవడానికి. ఆ ఒక్క బీరు కొనుక్కొని ఒక గంట సేపు మనమైతే లోపల షో అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక అమ్మాయి వస్తుంది మన పక్కకు కూర్చొని డ్యాన్స్ చేసుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా మన పక్కకు వచ్చేసి నీకు అది చేస్తా, మసాజ్ చేసుకుంటా, ముద్దులు ఇచ్చుకుంటా, హ్యాపీ చేస్తుంది అన్నట్టు. అది దానికి చేయడానికి మీరు దాదాపు ఒక ఏమంటారు ఒక 200 బాత్లు నుంచి స్టార్ట్ ఉంటుంది డ్రింక్. మీరు ముందే అడిగి నేను ఇదే డ్రింక్ మీకు కొనిస్తా అని చెప్పండి, అయితేనే ఓకే. లేకపోతే మోసపోతారు. ఎందుకంటే వాళ్ళ డ్రింక్ కొన్ని మీకు తెలియకుండానే నేను ఈ డ్రింక్ తీసుకుంటాను అని చెప్పేసి ఆ డ్రింక్ తీసుకుంటుంది. అది 1000 బాత్ ఉండొచ్చు, 2000 బాత్ ఉండొచ్చు, 3000 బాత్ ఉండొచ్చు, 5000 కూడా ఉండొచ్చు. ఇది ఒకటి జాగ్రత్త. మీరు ముందు వెళ్ళిన తర్వాత ముందే చెప్పండి ఒక డ్రింక్ ఇప్పిస్తాము, ఒక బీర్ తాగిపిస్తాం అని చెప్పి దాని పక్క కూర్చోబెట్టుకోండి. ఒకవేళ ఆ అమ్మాయి నచ్చిందనుకో ఇక్కడ బార్ పైన ఒకటి ఉంటుంది. బార్ పైన 500 నుంచి స్టార్ట్ ఉంటుంది. ఒక్కొక్కటి 500 అడుగుతుంది, ఇంకొక బార్ వచ్చేసి 1000 రూపాయలు అడుగుతుంది. సో ఆ బార్ పైన కట్టి ఆ అమ్మాయిని బయట తీసుకొచ్చుకోవచ్చు. షార్ట్ టైం లాంగ్ టైం అని ఒకటి ఉంటుంది. షార్ట్ టైంకి వచ్చేసి 2000 తాయి బాత్లు అడుగుతున్నారు, లాంగ్ టైంకి వచ్చేసి 4000 తాయి బాత్లు అయితే అడుగుతున్నారు. సో ఇదన్నమాట. కాకపోతే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకైతే నానా ప్లాజా వర్త్. సో గైస్ ఇప్పుడే నేనైతే నా బర్గర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా, చికెన్ బర్గర్. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఇక్కడ కూర్చొని కొంచెం వీడియోలు తీయచ్చు అని చెప్పేసి తీయడం అయితే జరుగుతుంది. సో గైస్ చూడొచ్చు మొత్తం బయట మొత్తము మనకైతే ఏ విధంగా నిలబడ్డారు అమ్మాయిలు. అందరు కన్య అమ్మాయిలే. 2000 నుంచి 3000 బార్ల వరకు అయితే ఛార్జ్ చేస్తారు.
చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు చూడొచ్చు నానా ప్లాజా పక్కన. సో గాయ్స్ చూడొచ్చు ఈ నానా ప్లాజా రోడ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మనకు. ఒకవేళ మీరు వస్తే ఈ రోడ్ మొత్తం ఎంత దూరం కనిపిస్తుందో అంత దూరం మొత్తం అబ్బాయి ఉంటాయి, బార్లు బీర్లు అన్నీ ఉంటాయి. సో అదనమాట. సో వీడియోలు అయితే తీయనియడం లేదు. సో గాయ్స్ చూస్తారు కదా ఈ రోడ్ ఎంత రోడ్ ఉందో మొత్తం A to Z మొత్తం అబ్బాయి ఉంటాయి. మొత్తం గోగో బార్స్ అని చెప్పేసి, ఇంకా అమ్మాయిలు బయట నిలబడతారు 2000 బాత్లు అని చెప్పి 1500 బాత్లు అని ఈ విధంగా అయితే ఉన్నది ఇక్కడ. సో 1500 బాత్ ప్లస్ రూము ఇట్లా అన్నీ ఇస్తారు అన్నట్టు మీకు. సో మోస్ట్లీ మొత్తం అంతా అదే ఉన్నది. మసాజ్లు ఉన్నాయి, గోగో బార్స్ ఉన్నాయి, అమ్మాయిలు ఉన్నారు, ఫ్రీలాన్సర్లు ఉన్నారు, ప్రాస్టిట్యూట్ జరుగుతుంది విచ్చలవిడిగా. సో మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. నేను చాలా అంటే చాలా ట్రై చేసిన వీడియో తీయడానికి. ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్, కొడతారు పైన వచ్చేసి ఫస్ట్ టైం తీసినప్పుడే. సో అందుకోసమే నేను అంతా తీయచ్చు. కాకపోతే మళ్ళీ ఎందుకు పెద్ద సీన్ క్రియేట్ అవుతుంది, మళ్ళీ గొడవలు మనం ముందుకి ఇంకా చాలా ట్రావెల్ చేయాలి ముందుకు అని చెప్పేసి వీడియోలు అయితే తీయట్లేదు. స్ట్రీట్ అయితే మీరు చూడొచ్చు మొత్తం రెడ్ హాక్ బార్ అని చెప్పి మొత్తం చూడొచ్చు. అమ్మాయి ఆడొకటి ఉన్నది, అవన్నీ మొత్తం అంతా అదే చూడొచ్చు. ఈ విధంగా ఉన్న స్ట్రీట్ మొత్తం ఇగో ఈ అమ్మాయి కూడా ఆమెనే. మనకి ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ వీడు ఉన్నది కదా, ఇది కూడా మొత్తం మనకైతే ఫ్రీ కాదు కానీ మొత్తం లీగల్ అన్నట్టు. వీడు ఎందుకు వట్టి అలవాటు చేసుకుంటూ కొత్త. సో ఈ విధంగా అయితే ఉన్నది అన్నట్టు మొత్తము చూడొచ్చు. మొత్తం పైన ఇక్కడ ఎన్విరాన్మెంట్ అయితే ఈ విధంగా అయితే ఉన్నది మొత్తం. సో చూడొచ్చు మొత్తం అదే. ఈడొక అమ్మాయి ఉన్నది ఇక్కడ కూర్చొని, ఇది కూడా అదే. ఏదో చిన్నపాటి అయితే ప్రయత్నిస్తున్నా తీయడానికి. ఇక్కడ అంతా కూర్చొని ఉన్నారు. మోస్ట్లీ వర్షం పడుతుంది, మీరు చూస్తుర్రా మొత్తం అందరు వెళ్ళిపోయారు కావచ్చు నాకు తెలిసి. కాకపోతే మీరు ఆల్రెడీ కొన్ని చూసే ఉండొచ్చు నాకు తెలిసి. చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో మొత్తం. సో ఈ విధంగా అయితే ఉంటుంది అన్నట్టు. సో హలో గైస్, మొత్తానికైతే నేనైతే ఈ నానా ప్లాజా ఈ రోడ్లు వీడ్లు బాగానే చూపించిన అనుకుంటున్నా. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా ఏ విధంగా రేట్లు ఉన్నాయి, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంకాక్లో మరిన్ని వీడియోస్ని మిస్ అవ్వద్దంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టూర్ని మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళలాగా ఉంటారు. సో ఉంటామరా గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రమ్ నానా ప్లాజా. చూడొచ్చు నానా ప్లాజా. బాయ్. शादी करने का कोई सही वक्त नहीं होता।